మీ ఫుల్ నేమ్‌లో రాజీవ్ వైఎస్ఆర్ కదా? అవును. యాక్చువల్‌గా నా పేరులో 2 ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. ఒకరు రాజీవ్ గాంధీ, రెండోది ది గ్రేట్ వైఎస్ఆర్ గారు. మీకు అప్పుడు సీఎం గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేదా? ఉండేది. అంటే సీఎం గారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జవహర్ రెడ్డి గారు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్టర్ గారు ఉండేది. మీరు ఫస్ట్ వాడిన ఈవీ కార్, ఈవీ వెహికల్, మీ పర్సనల్ వెహికల్ ఏది? నేను వృత్తి నిమిత్తం BYD కార్ వాడుతున్నాను. కానీ పర్సనల్గా నేను ఇంకా డీజిల్ వెహికల్ వాడుతున్నాను. రీజన్ కూడా చెప్తాను. నేను టోటల్ ఎయిర్ పొల్యూషన్లో వెహికల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 30% మాత్రమే. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్. మిగతా 70% ఎక్కడి నుంచి అంటే ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ థింగ్స్. సరే, మీరు సీరియస్గా ఈ బిజినెస్లో దిగుదాం అనుకున్నప్పుడు దీంట్లో ఎంత సక్సెస్ అవ్వగలం, ఈ మార్కెట్ రీసెర్చ్ అంతా అయిన తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరే ఓన్గా ఉన్నారా? ఒలెక్ట్రా గ్రీన్ మీకు ఐడియా ఉంటుంది కదా, బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ అమ్మేశాక there was a group which started a company called Ito Motors. ఈ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ పెట్టారు? థండర్ ప్లస్ నుంచి ఫస్ట్ దానికి ఎక్కడ, ఎందుకు ఆ ప్లేస్? ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ మీకు చెప్పినట్టుగా ఈటో మోటార్స్ అనే కంపెనీ అమెజాన్కి సంబంధించి కమర్షియల్లో చేస్తారు. కమర్షియల్ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ కమర్షియల్. ఇప్పుడు మీరు ఇచ్చే ఫ్రాంచైజీలన్నీ మోస్ట్లీ B2Cనే ఉంటాయి, అవునా? ఫ్రాంచైజీస్ B2C. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎంతలో పెట్టుకోవచ్చు, ఈ ప్రాఫిట్ జనరేషన్ అనేది ఎన్నాళ్ళు టైం పడుతుంది? అంటే పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే తీసుకోవచ్చా? అసలు ఆ మోడల్ మీరు ఎలా డిజైన్ చేశారు? మంచి క్వశ్చన్ రాజు గారు. హలో రాజు గారు, నమస్తే అండి. నమస్తే రాజు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫుల్ నేమ్‌లో రాజీవ్ వైఎస్ఆర్ కదా? అవును. వైఎస్ఆర్ అంటే స్పెసిఫిక్గా అది ఫస్ట్ చూసినప్పుడు ఏదో అనుకున్నా, అది చాలా ఫెమిలియర్ నేమ్ కదా వైఎస్ఆర్ గారు. అవును. యాక్చువల్గా నా పేరులో 2 ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. ఒకరు రాజీవ్ గాంధీ, రెండోది ది గ్రేట్ వైఎస్ఆర్ గారు. ఈ రెండు ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజో అంత కాన్షియస్గా కూడా ఉండాల్సి వస్తుంది. అడ్వాంటేజ్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక క్యూరియాసిటీ అందరిలో మొదలవుతుంది. రాజీవ్ వైఎస్ఆర్ మీరు ఏమైనా సంబంధమా అనేది ఒకటి. రెండోది, ఇద్దరు మహానుభావుల పేర్లు పెట్టుకున్నాను కాబట్టి నా నడవడిక ప్రవర్తన కూడా వాళ్ళకి తగ్గట్టు ఉండాలనేది స్పృహ నాలో ఉంటుంది. సో ఎస్, నా పేరు రాజీవ్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఈర్ల శ్రీరామ్ రాజీవ్ కుమార్. సో ఇట్ సో హ్యాపెండ్ దట్ ఇట్ కోయిన్సైడెడ్ విత్ వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్ అండ్ ఐఎమ్ ఆఫ్ కోర్స్ ఎ గ్రేట్ అడ్మైరర్ అండ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ లీడర్. అండ్ ఆయన చేసినటువంటి అనేక రకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో నేను కూడా వన్ ఆఫ్ ద బెనిఫిషరీ. ఈవెన్ ఒక స్టూడెంట్గా కూడా ప్రతిభ అవార్డ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మై అడ్మిరేషన్ ఆల్వేస్ ఈజ్ దేర్ ఫర్ హిమ్. అండ్ దాంట్లో భాగంగానే ఆ యొక్క ప్రభుత్వంతో వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు, దో ఐ హ్యావ్ బీన్ ఎర్నింగ్ ఎ లాట్ ఇన్ ది కార్పొరేట్ సెక్టర్, కంఫర్టబుల్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ అంతటినీ డిస్టర్బ్ చేసి ఒక 1.5 year ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ ఉండి నా రాష్ట్రం కోసం, నా ప్రభుత్వం కోసం, నా ప్రజల కోసం వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదలకుండా వెళ్ళా. ఏం చేశారు? ఏ గవర్నమెంట్లో చేశారు? ఏం చేశారు? నేను గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేటటువంటి విభాగం ఉందండి. దీని మెయిన్ ప్రోటోకాల్ ఏంటంటే, దీని చైర్ ఏమో ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, కో చైర్ ఏమో ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ రెవెన్యూ బుగ్గన గారు, అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ది ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో దట్స్ ది హైరార్కీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ క్యాన్వాస్లో ది బెస్ట్ డెస్టినేషన్ హబ్గా మనము నెరేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడము, పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయడం, ఇది దీని మెయిన్ గోల్. సో 1.5 yearలో మేము అనేక రకమైనటువంటి కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. నేను ఫస్ట్ తీసుకొచ్చిన కంపెనీ ర్యాన్స్టాట్ అని ఒక HR ఫామ్. అదప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు చాలా బ్యాక్ ఆఫీసెస్ యుక్రెయిన్ నుంచి ఇండియాకి షిఫ్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఆ టైంలో పుణే ఆర్ బెంగళూరు అనుకుంటున్న సమయంలో ఒకసారి న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసి నేను వాళ్ళ MD CEO మాట్లాడి, ఈ రెండు కాదు విశాఖపట్నం అయితే మీకు మంచిగా అవకాశం ఉంటుందని ఫస్ట్ ల్యాండ్ చేసినటువంటి సంస్థ ర్యాన్స్టాట్. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ విశాఖపట్నం. ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్ దానివల్ల? సో దీని ద్వారా ర్యాన్స్టాట్ అనేది ఇస్ మోర్ HR కంపెనీ. సో దీని ద్వారా ఇంచుమించు ఒక 2000 మెంబర్స్కి జాబ్ క్రియేషన్ జరిగింది అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టు డూ దట్. ఇంతే కాకుండా ఈవీ కంపెనీస్లో కాసెస్ ఈ మొబిలిటీ అని అదొక కంపెనీ, తర్వాత సింపుల్ ఎనర్జీ, ఓకే, అది బెంగళూరు బేస్డ్ కంపెనీ,
అలా తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కానీ ఇలా అనేక రకమైనటువంటి కంపెనీస్ని మనం ఎంకరేజ్ చేయడం, అలానే ఎన్టీపీసీ, తర్వాత బీపీసీఎల్, ఐఓసీఎల్, వీటి ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి, సో ఇంచుమించు ఆ 1.5-2 years నిడువులు, ఎందుకంటే ముందు 2-3 years కోవిడ్లోనే పోయినాయి కాబట్టి మిగిలిన టైంలో వీటన్నిటికీ ద బెస్ట్ కన్క్లూజివ్ స్టేట్ ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అని విశాఖపట్నంలో జరిగింది. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఇంచుమించు 11 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడ ఎంఓయూస్ ద్వారా వాటిని రాటిఫై చేసి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. సో ఈ 1.5-2 years ఆ యొక్క ప్రభుత్వంలో విజయనగరం నుంచి వచ్చాను నేను, విశాఖపట్నంలో ఇది జరిగింది. దీనికి సంబంధించి బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వీటన్నిటిలో రోడ్ షోస్ చేశాము. ఇంటర్నేషనల్ రోడ్ షోస్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ సమయం సరిపోక చేయలేదు. కానీ అది ఒక గొప్ప సంతృప్తినిచ్చిందండి. ఎందుకంటే అదే నార్త్ ఆంధ్ర ప్లేస్ నుంచి వచ్చి నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం అంటే ఏదో మనము చదువుకున్నాము, ఉద్యోగం తెచ్చుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాము, మంచి ఇంట్లో కార్లు ఉంటున్నామని కాకుండా మన ద్వారా కనీసం కొంతమందికైనా ఉపాధి, తర్వాత జీవనోపాధి కనిపించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోలేకపోయాను. మీరు చిన్న ప్రశ్న అడిగారు వైఎస్ఆర్ గురించి అని, కానీ దట్స్ అన్ ఎమోషన్, అందుకని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మీరు చేసిన టైము 2 years? 2 years. ఈ 2 yearsలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తేగలిగారు, అవి ఎంత ఇంప్లిమెంట్ అయినాయి? అది మల్టిపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్లో అయినాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో అయినాయి, అశోక్ లేలాండ్ లాంటి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్లో అయినాయి, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అయినాయి, ఫార్మా ఇండస్ట్రీస్లో అయినాయి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య గ్రూప్ది అదే టైంలో జరిగింది. సో అండ్ మల్లవల్లి ఫుడ్ పార్క్స్లో చాలా జరిగినాయి. తర్వాత రెడీ టు ఈట్ అండ్ రెడీ టు ఎక్స్పోర్ట్ ఫుడ్స్ వైజాగ్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కడప కొప్పర్తి, దాన్ని అయితే మనము విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తిలో ఇంచుమించు 9,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏమంటారు ఏపీఐసి కింద డెవలప్ చేయడం. ఆ 9,000 ఎకరాల్లో 1,000 ఎకరాలు ఓన్లీ ఫర్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్, అంటే కెమికల్స్, బ్యాటరీస్, వీటన్నిటి కోసం. సో ఇలా ఇంచుమించు 2,000-3,000 కోట్ల వరకు కూడా ల్యాండ్ అయింది. కాకపోతే ఏంటంటే మనము చేసినా సరే చేయడం ఎంత ఇంపార్టెంటో, చేసింది ఇది చేశామని చెప్పుకోగలడం కూడా అంత ఇంపార్టెంట్. నేనేమనుకుంటాను అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ దిస్ థింగ్ అదేమి లేకుండా గత ప్రభుత్వం ఈ చేసింది ఇంత స్ట్రాంగ్గా ఇది చేశాము అని చెప్పుకోలేకపోయింది అన్నది నా ఉద్దేశం. అంటే ది వెల్ఫేర్ ఓవర్ షాడోడ్ ది అదర్ వర్క్ ఆల్సో, అది కొంచెం మిస్ అయి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ మంత్ ఆన్ మంత్ ఇండస్ట్రీస్ చిన్నది కొన్ని 10 కోట్లు వచ్చు, కొన్ని 100 కోట్లు వచ్చు, కొన్ని 200 కోట్లు వచ్చు, ఇన్వెస్టిగేషన్ ల్యాండ్ చేస్తూనే వచ్చామండి. మీకు అప్పుడు సీఎం గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది. అంటే సీఎం గారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జవహర్ రెడ్డి గారు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్టర్స్ గారు ఉండేది. ఆయన ఇంటరాక్షన్ మోర్ ఫ్రమ్ ఏ రివ్యూస్ పర్స్పెక్టివ్ ఉండేది. అంటే ఈ ఎస్ఐపిబి అని అంటారు, అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. అంటే ఇవన్నీ మనము ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాక ఈ ఎస్ఐపిబి అనేది అప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ అగైన్ అ క్యాబినెట్ అప్రూవల్ థింగ్ హెడెడ్ బై అగైన్ ది చీఫ్ మినిస్టర్, వేర్ ఇవన్నీ ప్రపోజల్స్ పెడతాం. ఆయన సోషల్ వెల్ఫేర్ అండ్ అక్కడ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఇంకేమైనా ఇబ్బందులు తలొచ్చా, ఇది నిజంగా ఇటువంటివి హోలిస్టిక్ వ్యూ తీసుకొని అప్రూవల్స్ ఇస్తారు. అది అప్రూవల్స్ ఇచ్చినాకనే దెన్ దే గో యాజ్ జియోస్ అండ్ దెన్ దోస్ ఇన్వెస్టర్స్ కమ్. సో ఈ ప్రకారంగా ప్రతి ఎస్ఐపిబిలో వెన్ హీ వాజ్ ఎ చైర్ వీఆర్ బీయింగ్ రివ్యూడ్. రివ్యూస్లో ఆయన ఇంట్రెక్షన్ ఎలా ఉండేది? రివ్యూ మీటింగ్ చాలా ప్రొఫెషనల్గా ఉండేదండి, చాలా ప్రొఫెషనల్గా ఉండేది. ఒక హ్యూమన్ టచ్ ఉండేది. అండ్ ఎక్కువ ఆయన చూసేది ఏంటంటే లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నామా, ఓకే ఈ పని మనం చేస్తున్నామంటే మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఆయన ఏం చేసేవాడంటే వాట్స్ ది ఎంప్లాయ్మెంట్ దట్ యువర్ క్రియేటింగ్. ఓకే మీరు 1,000 కోట్లు 2,000 కోట్లు తేవక్కర్లేదు, 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టండి ఇన్వెస్ట్మెంట్, కానీ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తున్నారు, లోకల్ స్కిల్ మీద ఎంత మీరు డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా నేను పర్సనల్గా అంటే నాకు ఎంత స్టేట్కి చేయాలనే ఆత్రము లేదా తపనంటే పులివెందుల్లో ఎప్పుడైతే మేము కడప అండ్ అరౌండ్ దట్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బీ ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యాజ్ అన్ ఇనిషియేటివ్, తర్వాత ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీస్ అని అంటారు, తిరుపతిలో, కడపలో, విజయవాడలో, వైజాగ్లో ఇట్లా 4 క్లస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటున్నప్పుడు అక్కడ చూసినట్లయితే టాలెంట్ సరిగ్గా ఉండేది కాదు. టాలెంట్ అగైన్ 2 రకాలు, బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్. వైట్ కాలర్ అంటే ఓకే ఇంజనీరింగ్ కాలేజెస్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ బ్లూ కాలర్ టాలెంట్ ఉండేది కాదు. దానికోసమని పులివెందుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పెద్ద స్కేల్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరిగింది. అందులో బ్యాటరీ కాంపోనెంట్స్ నుంచి 4-wheeler వరకు ఎలా ఒక వెహికల్ అసెంబుల్ అవుద్దో, బ్యాటరీ సెల్స్ ఎట్లాగా అన్నీ కలిపి ప్యారలల్ సిరీస్లో చేస్తాము,
దాని మీద బిఎంఎస్ని, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, దీన్ని అంతట్లీ ఎట్లా కేసింగ్ చేస్తాం, తీసుకొచ్చిన దాన్ని మిగతా ట్రాక్షన్ మోటార్, పవర్ ట్రైన్ వాటితో ఎట్లా కనెక్ట్ చేస్తాం, తీసుకొచ్చాక దాన్ని ఎట్లా టెస్టింగ్ చేస్తామని 13 స్టేషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 13 స్టేషన్స్ పెట్టి ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర వాళ్ళకి బోత్ ఇంజనీరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ అండ్ ఆఫ్ కోర్స్ ద ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బిహైండ్ ఇట్ చేస్తూ ఇంచుమించు 100 స్టూడెంట్స్ని మనం ట్రైనప్ చేయడం జరిగింది. 100 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 70 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అయినాయి. ఎందుకు అంటే ఆ స్కిల్, స్పెసిఫిక్ ఈవీస్ మీద స్కిల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉండేవారు. సో కైనటిక్ గ్రీన్, ఎథెర్, తర్వాత అప్పట్లో ఇంకొక బెంగళూరు బేస్డ్ కంపెనీ, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది, Log9. సో ఇట్లాంటి ఈ కంపెనీస్ అందరూ నాకు ఇండస్ట్రీలో పరిచయం కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళని హైర్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ దెన్ ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి అనగా ఆబ్వియస్లీ ద గవర్నమెంట్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఐ వెంట్ బ్యాక్ టు ది యుఎస్. ఈ గ్యాప్లో 1 yearలో ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఈవీ ఛార్జింగ్ 100+ ఏదైతే ఉందో, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ విజయనగరం చెప్పారు కాబట్టి అసలు ఎక్కడ చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ వరకు జర్నీ ఎలా జరిగింది, ఎక్కడ చదువుకున్నారు? తప్పకుండా. మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ అండి. తాతగారు బిఫోర్ ఇండిపెండెన్స్ టీచర్, మెట్రికులేషన్ టీచర్స్ అనేవారు. ఇప్పుడు అంటే 8th స్టాండర్డ్ చదివితే టీచర్ పోస్ట్ ఇచ్చేవారు. అండ్ ఆ తర్వాత నాన్నగారు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా ఒక 3 years బ్యాక్ సబ్ పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. సో హీ వాజ్ దేర్. మదర్ అన్ని ఫ్యామిలీస్లోనే హోమ్ మేకర్. అండ్ మై సెల్ఫ్ అండ్ మై సిస్టర్. మాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉండేది. అండ్ ఇటువంటి ఒక మిడిల్ క్లాస్కి అబ్బాయికి కనిపించేటువంటి కన్స్ట్రెయింట్స్ అన్నీ వాటిని ఛేదించగలగాలి, వాటిని జయించగలగాలి అంటే విద్య ఒకటే మార్గం అనేది మాకు చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేయబడింది. సో కొన్నిసార్లు అందరి ఇళ్లలో ఉన్నట్టుగానే కొన్ని చిన్నగా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కాస్త కొరత వచ్చినప్పుడు నాకు కోపం వచ్చేది. అరే ఎందుకు, వై షుడ్ వి లివ్ ఇన్ దిస్ స్కేర్సిటీ అని. ఈ కోపం అంతా ఎక్కడ చూపించేవాడిని? చదువు మీద చూపించేవాడిని. సో విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట అనేటువంటి ఒక చిన్న మండలం ఉంటుంది. అక్కడే నేను పుట్టాను. 10th class వరకు కేంబ్రిడ్జ్ స్కూల్ అనే స్కూల్లో అక్కడే చదువుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎల్కేజీ యూకేజీ లేవండి, డైరెక్ట్గా 1వ తరగతి. ఇంగ్లీష్ మీడియం కాదు, అందరికీ అంతే అప్పట్లో. ఇంగ్లీష్ మీడియం కాదు, 4th 5th class వరకు తెలుగు మీడియమే. ఆ తర్వాత మెల్లగా ఇంగ్లీష్ మీడియం జాయిన్ జరిగింది. దేవుని కృపను బట్టి ఎడ్యుకేషన్లో మొదటి నుంచి బాగానే ఉండి 10th standardలో 547 మార్క్స్ వచ్చినాయి. అప్పట్లో 500 దాటితేనే ఎక్కువ. 547 మార్క్స్ రాగానే శ్రీ చైతన్య, నారాయణ, వికాస్ వీళ్ళందరూ మాకంటే తెలియకముందే వీళ్ళందరూ కార్లు వేసుకుని నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నారు. ఏంటంటే మా కాలేజీలో జాయిన్ అని ఇంటర్మీడియట్కి. సో అప్పుడు ఐ చోజ్ శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వడం జరిగింది. +1 +2 యాక్చువల్గా బైపీసీ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ప్రకారం మ్యాథ్స్ 100 వచ్చినాయి, సైన్స్ 98 వచ్చిన తర్వాత ఐఐటి వై డోంట్ యూ కన్సిడర్ అని వాళ్ళు చెప్పినప్పుడు ఫ్రీ సీట్ కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు. ఐ స్టార్టెడ్ సిట్టింగ్ ఇన్ ఐఐటి క్లాసెస్. నాకు అది నచ్చింది. ఆ మ్యాథమెటికల్ ఛాలెంజెస్ కానీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కానీ నచ్చి ఐ కంటిన్యూడ్ దేర్. అగైన్ బై గాడ్స్ గ్రేస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఐ గాట్ అరౌండ్ 461 మార్క్స్ అవుట్ ఆఫ్ 470. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు 950. ఆబ్వియస్లీ ఫోకస్ అంతా ఐఐటి మీద కాబట్టి. జేఈలో ఫస్ట్ అటెంప్ట్లోనే 368th ర్యాంక్. ఇన్ఫ్యాక్ట్ మా శృంగవరపుకోట అనే ఊరు నుంచి ఫస్ట్ ఐఐటి అని ఎవరు అంటే నన్ను చెప్పుకోవచ్చు అప్పట్లో. సో 368th ర్యాంక్ వచ్చాక అనేక రకమైన బ్రాంచెస్ ఉన్నా నాకు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్, తర్వాత ఈ మెకానికల్ ఇటువంటి ఇంట్రెస్ట్. సో జాయిన్ అవుతూనే బీటెక్ ఎంటెక్ కలిసినటువంటి ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లో ఎంటర్ అయ్యాను. 5 yearsలోనే యూ విల్ కంప్లీట్ బోత్ యువర్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్. ఎక్కడ? ఐఐటి మెడ్రాస్లో. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఐ వుడ్ సే ఇన్స్టిట్యూట్. నన్ను మనిషిగా పరిపక్వం చెందడానికి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ చేసింది. అంతేకాకుండా వైల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్, బట్ ఇట్ యాడెడ్ మీ అన్ ఆల్రౌండ్ పర్స్పెక్టివ్. ఎడ్యుకేషన్ ఒకటే కాదు. ఎందుకంటే ఐటీలో ఎట్లా ఉంటుందంటే దే డోంట్ జస్ట్ అప్రిషియేట్ ఇఫ్ యూఆర్ ఎ నర్డ్. అన్నిట్లో ఉండాలి. ఆటలాడగలగాలి, పాటలు పాడగలగాలి, డ్రామాటిక్స్ చేయగలగాలి, చదవాలి, ఇవన్నీ చేయగలగాలి. సో ఆ 5 years వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ విత్ టీవీఎస్ మోటార్ కంపెనీ. సరే, మీరు ఐఐటికి సెలెక్ట్ అయినప్పుడు ఈ కోర్స్ ఉందని ఐఐటి మెడ్రాస్కి వెళ్ళారా, లేకపోతే ఎందుకని సెలెక్ట్ చేసుకున్నారు? అప్పట్లో ఐఐటీస్లో 5 టాప్ ఐఐటీస్ ఉండేవి: ఢిల్లీ, బొంబాయి, ఖరగ్పూర్, కాన్పూర్ అండ్ చెన్నై. ఇప్పటికీ కూడా అవే 5 ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 years నుంచి ఐఐటి మెడ్రాస్ హ్యాస్ బీన్ ర్యాంక్ నెంబర్ 1. సో కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ 800 acres ల్యాండ్ అది చూసి అక్కడే జింకలు, అక్కడే నెమళ్ళు, క్యాంపస్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి.
ఆ బిల్డింగ్ అదంతా చూశాక నేను ఇంకా ఐఐటి మెడ్రాస్లోనే చదువుతానని డిసైడ్ అయ్యాను. అండ్ అప్పట్లోనే ఇది కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఇదేంటంటే అటు కంప్లీట్ అకాడమియా కాకుండా అకాడమీ అండ్ ఇండస్ట్రీ, అశోక్ లేలాండ్ అండ్ బాష్ 2 కంపెనీస్ కూడా దీనికి సంబంధించిన ల్యాబ్స్ అండ్ కరికులం డిజైనింగ్లో వాళ్ళిద్దరూ భాగస్థులయ్యారు. సో ఇదేదో ఇండస్ట్రీకి దగ్గరగా ఉంది అండ్ ఓన్లీ అకాడమీయే కాకుండా 6 months ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ఉంది. సో దాంట్లో భాగంగా అశోక్ లేలాండ్లో 6 months వర్క్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ బ్రాంచ్, రైట్ ఐఐటి అని చూసి ఐ చోజ్ ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ తర్వాత సో ఐఐటి మెడ్రాస్లో 5 years అవ్వగానే సాధారణంగా అందరికీ వచ్చినట్టే నాకు ఐటీ ఆపర్చునిటీస్ వచ్చినాయి, కన్సల్టెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ నాకు ఎందుకో కోర్లోనే కంటిన్యూ అవ్వాలనేటువంటి ఆశ ఉండేది. దాంట్లో భాగంగా టీవీఎస్ మోటార్స్ అనేటువంటి కంపెనీలో సీనియర్ R&D ఇంజనీర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. 1 year అక్కడ వర్క్ చేశాను. టీవీఎస్లో అప్పట్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే టీవీఎస్ ఛాంపు, టీవీఎస్ 50 నమ్మ ఊరి వండి అంటారు. అది కాకుండా టీవీఎస్ స్కూటీ బాగా సక్సెస్ అయింది. ఈ 2 కాకుండా టీవీఎస్ విక్టర్ ఒకటి బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత అపాచీ సక్సెస్ అయింది. ఇంకా వేరేదేది ఆ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఫిట్ కాలేదు. అప్పుడు U177 అక్కడ కోడ్స్లా ఉంటాయి అనమాట. అలా ఈ CB ట్విస్టర్, యమహా FZ లాంటి వెహికల్స్ని బెంచ్ మార్క్ చేసుకొని నేను తయారు చేసినటువంటి వెహికల్, నేను తయారు చేసిన ఫ్రేమ్ ఉండింది. అది ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఒకటే ఫ్రేమ్ ఒక 110cc ఇంజిన్ని 150cc ఇంజిన్ని కూడా అకామిడేట్ చేసినట్టు తయారు చేశాను. మీ కోర్ డిజైనింగ్? ఎస్, మై ఓన్ డిజైన్. ఎస్. సో 1 year అక్కడ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్న టైంలో బాష్ నుంచి కాల్ వచ్చింది. బాష్ బెంగళూరు. బాష్ ఈజ్ అగైన్ ఏ జర్మన్ బేస్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇట్ ఈస్ వాల్యూడ్, ఐ మీన్ కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల టాప్ లైన్ అది. 32 members ఒకరినే సెలెక్ట్ అయ్యాను, దట్ టు ఏ non-MBA. 32 ఇండియా నుంచి 32 ఇండియన్ 32 members. కొంతమంది మర్సిడీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది IMEలో MBA చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ IITస్లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఒక్కనే సెలెక్ట్ అయ్యాను నేను. అప్పట్లో ఎలక్ట్రానిక్ హిచ్ కంట్రోల్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. ఏంటి ప్రాజెక్ట్ అంటే మన రైతులు దున్నుతున్నప్పుడు ఒకటి యానిమల్ పవర్తో దున్నుతారు, 2 ట్రాక్టర్స్లో దున్నుతారు. ట్రాక్టర్స్ అంతా కూడా మాన్యువల్ ఉండేది అప్పట్లో. హైడ్రాలిక్ ఉన్నా సరే ఫస్ట్ మెకానికల్, తర్వాత హైడ్రాలిక్ ఉండేది. బట్ 2 కూడా చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఏం చేశామంటే 5 components, యాంగిల్ సెన్సర్ అని ఉంటుంది, అంటే దాని పొజిషన్ చూసేది, డ్రాఫ్ట్ సెన్సర్ అంటే ఫోర్స్ చూసేది, కంట్రోల్ ప్యానల్, ECU, హైడ్రాలిక్ వాల్వ్స్, ఇలాంటి 5 components కలిపి మనం టీవీ చూడని ఎట్లా అడ్జస్ట్ చేస్తామో ఆ ట్రాక్టర్ డ్రైవర్ అలా అడ్జస్ట్ చేస్తుంటే అయిపోతుంటుంది. ఎప్పుడు ఇది 2011 to 15 ఆ మధ్యలో ఆ జర్మనీ ప్రొడక్ట్ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చే ప్రాజెక్ట్ లీడ్ నేనయ్యాను. చేసి టెఫే, మహీంద్రా, జాన్ డియర్, తర్వాత సెమే ఇలాంటి ట్రాక్టర్ కంపెనీస్ అన్నిటికీ అది తీసుకొని వచ్చి ఇప్పుడు ఆల్ దీస్ ట్రాక్టర్ కంపెనీస్ హ్యావ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ అమ్మడం. మై జాబ్ ఈజ్ టు డెవలప్ దట్ టెక్నాలజీ అండ్ సెల్ ఇట్ టు ది కస్టమర్స్ అంటే B2B కస్టమర్స్. సో అలా 5 years చేయడం జరిగింది. ఆ తర్వాత మహీంద్రా నుంచి నాకు కాల్ వచ్చింది ముంబై నుంచి. వాళ్ళు ఏంటంటే ఆనంద్ మహీంద్రా గారికి ఒక పెట్ ప్రాజెక్ట్ ఉంది. ఏంటి అదేనంటే ఆటోమోటివ్ ఈకామర్స్ అనే ప్లాట్ఫామ్ తయారు చేయాలని. ఏంటి ఆటోమోటివ్ ఈకామర్స్ అంటే మనకి ట్రిప్స్కి అయినా వెళ్ళాలనుకుంటే ట్రిప్ అడ్వైజర్ ఉంది, ఫుడ్ ఏమైనా చూడాలనుకుంటే అప్పట్లో జొమాటో, స్విగ్గీ ఇంకా రాలేదు, ఇది ఉంది. అలానే ఆటోమోటివ్లో నాకు ఈ స్పేర్ పార్ట్ కావాలన్నా, ఇక్కడ సర్వీసింగ్ చేయాలనుకున్నా, వై షుడ్ ఐ నాట్ గెట్ దోస్ థింగ్స్ యాక్సెసిబుల్ అనేది ఉంది. carworks.com అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో ప్రొడక్ట్, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ 3 కూడా నేను చూసుకున్నా. మహీంద్రాకి వెళ్ళాను, 2 years ముంబైలో వర్క్ చేశాను, ప్లాట్ఫామ్ తయారు చేశాము, అన్ని OEMs, అన్ని ఆటోమోటివ్ సప్లయర్స్, తర్వాత ఇండిపెండెంట్ గరాజెస్ దాని మీద చేసి వండర్ఫుల్ ప్రాజెక్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత మ్యారేజ్ జరగడం, సరే తెలుగు వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు హైదరాబాద్కు వస్తున్నప్పుడు గతి లాజిస్టిక్ అనే కంపెనీ అప్పుడే ఐకియాతో పార్ట్నర్షిప్ అయ్యి లాజిస్టిక్ స్టార్ట్ చేయాలి. ఐకియా పెట్టిన ఆబ్లిగేషన్ ఏంటంటే మీరు నా లాస్ట్ మైల్ డెలివరీస్ EVస్తో మొదలు పెట్టాలి, 20%తో మొదలుపెట్టి 5 years లోపు 100% అవ్వాలి. మనం సాధారణంగా ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తాయి, ముందు సంతకాలు పెట్టేస్తారు, పెట్టేసి లాంచ్ అయ్యే టైంకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవి, ఆపరేషన్స్ ఏవి అని ఐకియా అడిగేటప్పటికి అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి ఐకియా ఆపరేషన్స్ అన్ని డెవలప్ చేసి ఇదే లాస్ట్ మైల్ డెలివరీ ఆపరేషన్స్ని అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ లాంటి కంపెనీస్ కూడా చూపించి వాటిని కూడా మనము డిప్లాయ్ చేసి నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అప్పుడు జరిగింది. ఇదే ఇయర్లో, ఇది 2018
80 into 2021.